హర్షిత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలన్న ఆర్ కృష్ణయ్య. బీఆర్ఎస్ నాయకుల వినూత్న ప్రదర్శన. బండ్లగూడలో తనిఖీలు చేపట్టిన పోలీసులు. బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే చర్యలు తప్పవు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఉద్యమం. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. స్వర్ణకార సంఘం సర్వసభ్య సమావేశం. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు ఘన సన్మానం. ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొన్న ఎమ్మెల్యే. శ్రీ చండికాంబ సోమేశ్వర ఆలయంలో పూజలు. బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని, అప్పుడే బీసీ మహిళలకు రాజ్యాధికారం దక్కుతుందని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. పార్లమెంటులో పాస్ అయిన మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని, అప్పుడే బీసీ మహిళలకు రాజ్యాధికారం దక్కుతుందని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణి అధ్యక్షతన బీసీ మహిళా సంఘం కాచిగూడలో నిర్వహించిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోతే మహిళా బిల్లుకు సార్థకత లేదన్నారు. ఇప్పటికీ మహిళా బిల్లు రాజ్యసభలో, లోక్సభలో కూడా ఆమోదం పొందిందని, మహిళా బిల్లు గురించి గొంతులు చించుకొని మాట్లాడే రాజకీయ పార్టీల నాయకులు బీసీ మహిళల గురించి, వారికి జరుగుతున్న అన్యాయాల గురించి, అత్యాచారాల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. బీసీలంటే చిన్న చూపా? బీసీ సబ్ కోటా గురించి అసెంబ్లీలో మొక్కుబడిగా తీర్మానం చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జా కృష్ణ, మల్లేష్ యాదవ్, నందగోపాల్, స్వామి గౌడ్, అంజీ, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బీసీ మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రావణి నాయకత్వంలో మహిళా సంఘం యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతోటి కేంద్రంలో మహిళా బిల్లు పెట్టారు. అందులో మహిళా బిల్లు లోపల బీసీ బిల్లు పెట్టాలని ఈరోజు జరిగిన కార్యవర్గ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశంలో సామాజిక విప్లవం, మౌలికమైనటువంటి మార్పు దేశంలో ప్రారంభమైంది. మహిళా బిల్లు పెట్టడం అనేది చరిత్రలో గొప్ప విషయం. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోడీ గారి చొరవతో దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా బీసీ కులగణన జరుగుతుంది. 76 ఏళ్ళు ఈ దేశాన్ని అనేక మంది పరిపాలించారు. 18-19 మంది ప్రధానమంత్రులు టెంపరీ, పర్మనెంట్ కలిసి ఇంతమంది ప్రధానమంత్రులు అయితే కూడా సామాజిక న్యాయం అని జబ్బలు తరిచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏ ఒక్కడు కులగణన చేయడానికి సాహసం చేయలేదు. నరేంద్ర మోడీ సాహసం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఎంతో ధైర్యంతో కులగణనను చరిత్రలోనే మొదటిసారి పెట్టారు. ఈరోజు చాలామంది మాట్లాడతారు పెద్ద పెద్ద మాటలు. బీజేపీ ప్రభుత్వం, ఏ పార్టీ 76 ఏళ్లలో ఎప్పుడైనా బీసీని ప్రధానమంత్రి చేశారా? బీసీ సంఘాలు, బీసీ నాయకులు అందరి దేశంలో దేశానికి ప్రధానమంత్రి బీసీ కావాలని అనేక సభలలో ప్రతి ఒక్కరు కోరుకున్నాం. ఎవ్వరు ముందుకు రాలేరు. బీజేపీ పార్టీ బీసీని ప్రధానమంత్రి చేసింది, ఉపరాష్ట్రపతిని బీసీని చేసింది. అంతేకాదు, దేశంలో అన్ని ప్రధానమైన పోస్టులు ఈరోజు ఉన్నాయి. రాష్ట్రపతి ఒక గిరిజన మహిళకి ఇచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈరోజు దళిత వర్గాలకు ఇచ్చారు. ఉన్నతమైన పదవులన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన బీజేపీ పార్టీ వీళ్ళు బలహీన వర్గాలకు వ్యతిరేకమని ప్రతిపక్షాలు అనడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అన్ని దేశంలో ఉన్న ప్రధానమైన పోస్టులన్నీ, దేశానికి అత్యున్నతమైనటువంటి పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చి గతంలో ఎప్పుడైనా చరిత్రలో చూశారు. అంతేకాదు, జనాభా లెక్కలు తీయాలని మనం 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. బీసీ సంఘం ఆధ్వర్యం లోపల జంతర్ మంతర్ వద్ద పార్లమెంట్ని ముట్టడి చేశాం. వేలాది మందిని తీసుకుపోయి ఒక 40 సార్లు 50 సార్లు పార్లమెంటు ముట్టడి చేశాం. ప్రతిపక్షాలను కలిసాం, ప్రధానమంత్రితో చర్చలు జరిపాం, రాష్ట్రపతులను కలిసాం, విదేశాల నుంచి కూడా సవాళ్ళు ఇచ్చాం. కానీ ఏ ఒక్క గతంలో ప్రధానమంత్రి కులాల వారి లెక్కలు తీయడానికి సాహసం, కులాల వారి లెక్కలు తీస్తే అన్ని రంగాల్లో బీసీలకు వాటా ఇవ్వవలసి వస్తుంది అని చెప్పి భయపడ్డారు.
కానీ మోడీ ప్రభుత్వాన్ని మేము పోయి కోరని దడివే దీనివల్ల అట్టడుగు అంత్యోదయ బీజేపీ యొక్క లక్ష్యం సమాజంలో అత్యంత బీదవారికి లాభం చేకూర్చాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలి. బీజేపీ యొక్క ప్రధాన లక్ష్యం. ఆ దిశగా ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు, అదేవిధంగా హోంమంత్రిని కలిసినప్పుడు కులాల వారి లెక్కలు తీయాలని మేము అడగగానే ఆయన ఒప్పుకున్నాడు. దేశం అంతా నివ్వెరపోయింది. అంతవరకు బీజేపీ మీద దుమ్మెత్తిపోసారు ప్రతి పార్టీ. మీ పార్టీ బీసీలకు వ్యతిరేక మాది చేయాలి. ఈరోజు ఏం చెప్తారు, మీరు ఎందుకు తీయలేదు? 76 ఏళ్లలో ఏ పార్టీ ఎందుకు తీయలేదు కులాల వాళ్ళ లెక్కలని నేను సవాల్ తీసుకున్నా. అందుకే ఈరోజు ప్రజలందరికీ ఆశలు కలిగి ఏమని ప్రధానమంత్రి ఏదైనా బీసీలకు జరగాలి. స్వయాన ప్రధానమంత్రి బీసీ, ఉపరాష్ట్రపతి బీసీ, రాష్ట్రపతి ఎస్టీ, అందరూ సామాజిక న్యాయం కోసం పరితపించేవాళ్ళు. ఈరోజు మహిళా బిల్లు లోపల బీసీ మహిళలకు నరేంద్ర మోడీ ద్వారానే న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. బీసీ బిల్లు పెట్టాలి, బీసీ సబ్కోటా మహిళలకు సబ్కోటా పెట్టాలి, అప్పుడే బీసీ మహిళలకు న్యాయం జరుగుతుంది. కంకి కొడవలి వచ్చేటప్పుడు కలవర వంటి చేనులలో పనిచేసే మహిళలకు పార్లమెంట్లో అడుగుపెట్టాలి. బురదల వరి నాటేసే మహిళ పార్లమెంట్లో అడుగుపెట్టిన రోజే ఈ దేశంలో సామాజిక న్యాయానికి అర్థం ఉంటుంది. అందుకే అది జరగాలంటే ఒక టీ అమ్మినటువంటి ఈ దేశంలో టీ అమ్మిన ఒక నాయకుడు ప్రధానమంత్రి పీఠం మీద బీజేపీ కూర్చోబెట్టింది. ఇప్పుడు కూడా ఒక నాదేశ మహిళ పార్లమెంట్లో అడుగు పెట్టాలంటే అది బీజేపీకే సాధ్యమని అందరు భావిస్తున్నారు. ఈరోజు అందరు దేశ ప్రజలందరూ ఆశిస్తున్నారు మాకు న్యాయం జరగాలి. ఒక యోగి, ఒక గొప్ప మహానుభావుడు, ఇల్లు లేదు, సంసారం లేదు, దేశ ప్రజలే ఆయన ఇల్లు, ఒక గొప్ప మహాయోగి, నిష్కామ కర్మయోగి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఈయన ఆయాంలోనే ప్రజలందరికీ న్యాయం జరగాలని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోటా పెట్టాలి. మహిళలకు అన్ని రంగాల్లో విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక రంగంలో బీసీ మహిళలకు వాటా జనాభా ప్రకారం వాటా రావాలి. బీసీలకు కూడా అన్ని రంగాల్లో వాటా రావాలని దేశ ప్రజలందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద అనేక ఆశలు పెట్టుకున్నారు. ఆ దిశగా బీసీలు ఆశలు పెట్టుకొని ప్రధానమంత్రి దృష్టికి పోయి కలిసి చెప్పాలనుకుంటున్నాం. ఈ పార్లమెంట్ సెషన్లో ప్రధానమంత్రిని కలిసి కులాల వారి లెక్కలు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మిగతా కులాల వారి లెక్కలు తీయడానికి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం సిద్ధపడ్డదో అన్ని రంగాలలో బీసీలకు వాటా ఇవ్వడానికి సిద్ధపడ్డట్టే. ఎందుకంటే లెక్కలు తీసినామంటే అర్థం ఏంటిది? అన్నదమ్ముల లెక్కలు తీస్తే అన్నదమ్ములందరికీ వాటా వస్తుంది. ఒక తండ్రికి పిల్లలు ఎంతమంది లెక్క తీసినప్పుడు అందరి పిల్లలకు సమాన వాటా వస్తుంది. ఇక్కడ కూడా బీసీ కులాల లెక్కలు తీస్తున్నారు. తప్పనిసరి అన్ని రంగాల వాటా వస్తుంది. ఈ దేశంలో పేదరికం పోతుంది. ఇప్పటికే నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశము అగ్రదేశంగా అడుగు పెడుతుంది. ఒకప్పుడు భారతదేశము 50వ ర్యాంకు, 70వ ర్యాంకు పేద దేశాల సంస్థ ఉండే. ఈ దేశానికి గోధుమలు అమెరికా నుంచి అడుక్కుంటుంది, బియ్యం చైనా నుంచి, బర్మా నుంచి తెస్తుంటే ఈరోజు బియ్యం విదేశాలకు పంపుతున్నాం, గోధుమలు ఇతర దేశాలకు పంపుతున్నాం. ప్రపంచంలో పేదరికంలో ఉన్న దేశాలకు పాకిస్తాన్కు, శ్రీలంకకు, నేపాల్కు, భూటాన్కు బడ్జెట్ ఇస్తున్నాం, మనం పైసలు కేటాయిస్తున్నాం. ఆ దిశగా అగ్రదేశాల సరసన 3వ ర్యాంకుకు ఎదిగాం మనం. ఒకప్పుడు 50వ ర్యాంకు, 60వ ర్యాంకు పేద దేశము. ఈరోజు అగ్రదేశాల సరసన అమెరికా, చైనా తర్వాత జర్మనీ, ఇప్పుడు జపాన్ ఓవర్టేక్ చేసినాం. జర్మనీ దేశాన్ని కూడా ఓవర్టేక్ చేయడానికి గౌరవులు ఆర్ కృష్ణయ్య గారికి, గుజ్జ కృష్ణన్నకి, నందన్నకి, మా నాన్నగారికి మరియు బీసీ కుటుంబ గొంతుకలు వినిపించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మహిళా బిల్లు పార్లమెంట్ లో పాస్ అయినందుకు సంతోషం. కానీ బీసీ మహిళ గురించి మాట్లాడిందే లేదు, బీసీ మహిళ ప్రస్తావన తెచ్చిందే లేదు. జనాభాలో 50% పైగా రైతు వ్యతిరేక కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలోని కొత్తపల్లి ఎస్ఆర్ఎస్పీ కాలువ నీరు లేక ఎండిపోవడంతో క్రికెట్ ఆడుతూ ప్రభుత్వ పాలనను ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎత్తిపోతల పథకం ద్వారా దిగువనున్న జలాలను ఎగువకు మళ్లించి ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ద్వారా లోయర్ మానేరు డ్యాం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ తదితర
జిల్లాలకు నీరు అందించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా పంపులను ఆన్ చేయకుండా వృధాగా దిగువకు విడుదల చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు త్రాగునీటికి ఇబ్బందికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. 4 రోజుల్లోగా నీటిని విడుదల చేసి రైతులకు అందించకపోతే భారీ ఎత్తున రైతులతో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ జెడ్పీటీసీలు, సర్పంచులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. చంద్రాయనగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో బండ్లగూడలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వాహనదారులకు అవగాహన కల్పించారు. హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయనగుట్టలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ మొఘల్ కాలేజీ వద్ద ప్రత్యేక తనిఖీలను చేపట్టారు పోలీసులు. మద్యం సేవించి వాహనం నడిపే వారిపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. ట్రాఫిక్ నిర్వహణ సులభంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. పౌరులకు ఇబ్బంది కలగకుండా తనిఖీలను కొనసాగిస్తున్నారు. తాగి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలను చట్ట ఉల్లంఘన చేసిన వారికి వివరించుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఏసీపీ చంద్రాయనగుట్ట డివిజన్ వి చంద్రకుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీను నాయక్ మరియు వారి బృందం పాల్గొన్నారు. మధ్యకాలంలో జరిగే చాలా యాక్సిడెంట్స్లలో డ్రంక్ డ్రైవింగ్ చేయటం వల్లనే చిన్న ప్రమాదం కూడా పెద్ద ప్రమాదంగా మారిపోతుంది. వెహికల్ కంట్రోల్ లేక వాహనాలను నడపటం వల్ల తాగి చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇంతకుముందు మేము డ్రంక్ డ్రైవింగ్ సాటర్డే, సండే, వీకెండ్లలో జరిపేది. అదేవిధంగా లేట్ నైట్ అంటే 11 తర్వాత కానీ లేదా 9 నుంచి కానీ ఇట్లా డ్రంక్ డ్రైవ్ చేసేది. కానీ చాలా వరకు అవన్నీ కూడా వాళ్ళకి తెలిసి వేరే రూట్లు తీసుకోవటము, అదేవిధంగా ఆ టైంలో డ్రంక్ డ్రైవింగ్ ఉంటుందని ఆ టైం కాకుండా వేరే టైంలో తాగి నడపడం ఇలా చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా సిపి గారి ఆదేశానుసారము, మా జాయింట్ సిపి జోయల్ డేవిస్ గారి సూచనల ప్రకారము సర్ప్రైజింగ్గా డ్రంక్ డ్రైవింగ్ చేస్తున్నాము. రోడ్లపైన టైం అంటూ ఉండదు, ఎప్పుడైనా చేయొచ్చు. అదేవిధంగా ఓన్లీ డ్రంక్ డ్రైవ్ అంటే 2 వీలర్స్ లేకపోతే ఆటో వాళ్ళని అనే కాదు, ఆర్టీసీ బస్ డ్రైవర్లని, స్కూల్ బస్ డ్రైవర్లని, ఆటో డ్రైవర్లు, కారు, 2 వీలర్స్ అందరినీ కూడా ర్యాండమ్గా చెక్ చేస్తాము. ఈరోజు ఇక్కడ చేసిన డ్రంక్ డ్రైవ్లో దాదాపు ఆల్రెడీ జస్ట్ హాఫ్ అన్ అవర్లోనే ఒక 5 మెంబర్స్ డ్రంక్ డ్రైవ్ చేసి ఈ టైంలో నడపడం జరిగింది. ఇక మీదట కూడా ఇలాంటి డ్రంక్ డ్రైవింగ్ అనేది సర్ప్రైజింగ్గా ఇక్కడే కాకుండా ఎక్కడైనా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మేము చేస్తాము. మా ఏసీపీ చంద్రకుమార్ గారు, సీను నాయక్ గారు, వాళ్ళ యొక్క టీం ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ముందే ప్లాన్ చేసుకొని దాని ప్రకారము మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డులో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా కేంద్రంలోని మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో పలు గల్లీలు, బస్తీలు పర్యటిస్తూ రోడ్లపై చెత్త వేయకూడదని హెచ్చరిస్తూ బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి వస్తాయని, రాని వారికి 2వ విడతలో వస్తాయని, ఇల్లు లేని వారు ఒకే దగ్గర 5 లేదా 6 ఒకే దగ్గర కట్టుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేసుకోవచ్చని, 40 గజాల లోపు ఉన్న వారికి ఒకే దగ్గర మోడల్ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవచ్చని కమిషనర్ చంద్రప్రకాష్ రెడ్డి తెలియజేశారు. తదనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని, దూదిఖానా సెంటర్ను సందర్శించి కావలసిన మౌలిక సదుపాయాలు అందజేస్తామని మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాష్ రెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కుర్మార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ సిబ్బంది రామచందర్, వికాస్, శ్రీనివాస్, లెన్నిషా తదితరులు పాల్గొన్నారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని 1,00,000 పోస్ట్ కార్డులతో ఉద్యమం ప్రారంభించారు. కరెన్సీ నోట్లపై భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఢిల్లీ నుండి వస్తున్న జీప్ యాత్రకు గోదావరికని పట్టణంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పక్షాన స్వాగతం పలికారు.
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మ సాధనా సమితి జాతీయ చైర్మన్ జరిపోతుల పరశురాం, జాతీయ కన్వీనర్ పొల్లి స్వామి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులతో కలిసి గోదావరికని పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిపోతుల పరశురాం, శనిగరపు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు మాట్లాడుతూ దశాబ్ద కాలంగా ఆర్బీఐ రూపకర్త బిఆర్ అంబేద్కర్ బొమ్మను భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలని దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టడం జరిగిందన్నారు. దేశ ప్రధానితో పాటు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు, పార్లమెంటు సభ్యులకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ ఎలాంటి చలనం లేదన్నారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్ర కోసం దేశ ప్రధాని నరేంద్ర మోదీకి 1,00,000 పోస్టు కార్డులతో ఉద్యమం చేపట్టినట్లు వారు వెల్లడించారు. ఢిల్లీలో చేపట్టే దళితుల పక్షం సమావేశానికి అన్ని సంఘాలు హాజరై విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ తదితర నాయకులు పాల్గొన్నారు. స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూలిపోయినప్పుడు రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల ఇది వాస్తవాన్ని గ్రహించి 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అదేవిధంగా 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకుంటే నేడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదు. అందుకోసమే అంటున్నాం, ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ గారి ఫోటో ఎందుకు లేదని మేము ప్రశ్నిస్తున్నాం. 2015లో 80 సంవత్సరాల ఆర్బీఐ వేడుకలు జరిగినప్పుడు, ముంబైలో జరిగినప్పుడు ఆ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు, అప్పుడున్నటువంటి మహారాష్ట్ర గవర్నరు విద్యాసాగర్ రావు, అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి 5 ముఖ్య అతిథులుగా ఆ యొక్క వేడుకలు పాల్గొనడం జరుగుతుంది. గంట సేపు నరేంద్ర మోడీ గారు మాట్లాడి ఏమంటారంటే 90 సంవత్సరాల వేడుకల్ని మనం ఘనంగా నిర్వహించాలి, ప్రపంచం మొత్తం మన దిక్కు చూసేటట్టు చూడాలి, గాంధీని కొనియాడాలని చెప్పడం జరుగుతుంది. అంటే ఆర్బీఐని ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే గాంధీ గారిని ఎందుకు కొనియాడాలనో అనేటువంటి విషయాన్ని మనం పరిశోధించి అసలు ఆర్బీఐ ఎలా ఏర్పడింది అనేటువంటి దాన్ని ఒక 6 నెలలు దాని మీద అధ్యయనం చేసి 2016 నుండి పాదయాత్ర, ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞాన విద్యాయాత్ర, ప్రజాపూర్ యాత్ర, ఢిల్లీలో 19 సార్లు ధర్నా చేసి, అదేవిధంగా మొన్న మార్చి 26వ తారీఖు నాడు వందలాది కళాకారులచే ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల 18 మంది ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గవర్నర్ గారు కూడా ఆర్బీఐకి లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా నాణాలు, కరెన్సీ వ్యవహారాల శాఖకు కూడా ఆర్థిక శాఖ మంత్రి మన నిర్మలా సీతారామన్ కూడా లేఖ రాయడం జరిగింది. ఆర్ కృష్ణన్న గారు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చింత అనురాధ గారు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. వీళ్ళందరూ కూడా 18 మంది మాట్లాడినప్పుడు ఇదంతా వాస్తవే, ఇదంతా న్యాయబద్ధమైన డిమాండే అంటున్నారు. కానీ ఎందుకోసం కరెన్సీ నోట్లపై ముద్రించట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే 1,00,000 మందితోటి ఈ దేశ ప్రధానమంత్రికి మరి మేము ఈ పోస్ట్ కార్డు ఉస్మానియా యూనివర్సిటీ నుండి, ఇటు నిజామాబాద్ నుండి, ఆదిలాబాద్ నుండి ఈరోజు పెద్దపల్లికి రావడం, ఇక్కడ అంబేద్కర్ సంఘం, దళిత బహుజన సంఘాలు కూడా ఏదైతే కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలని గత 10-15 సంవత్సరాలుగా నిరంతరము పోరాటం కొనసాగిస్తున్నటువంటి పరశురామన్న గారికి, కమిటీ చైర్మన్ పరశురామన్న గారికి, కన్వీనరు కొల్లి సామన్న గారికి, మరి ఇది ఒక నిరంతరమైనటువంటి ఒక ఉద్యమం. ఈరోజు ఏమీ సంబంధం లేనటువంటి వ్యక్తిని కరెన్సీ నోట్లపై ముద్ర వేసి ఈయనే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిందని చెప్పని
గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నటువంటి నేతలారా, ఈరోజు పెద్దలు గౌరవనీయులు మరి పరిశ్రమ చెప్పినట్టు ఆర్బీఐ బ్యాంకుకు గురుడు పోసి ఈరోజు ఈ దేశంలో కరెన్సీ నోట్లు ఇట్లా ఉండాలని చెప్పి కరెన్సీ నోట్లను సృష్టించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ లేకపోవడం చాలా బాధాకరము. మరి దీన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని చెప్పి దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నటువంటి పోరాట కమిటీకి ప్రధానంగా పరశురామ్ అన్న గారికి స్వాగతం, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు చేపట్టిన ఉద్యమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము, అదేవిధంగా దళిత బహుజన సంఘాలు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. రాజాపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజాపేట మండలంలో పిట్టలగూడెం గ్రామంలో సీసీ రోడ్డును, సోమవారం గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన, బొందుగుల గ్రామంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన, పారుపల్లి గ్రామంలో కురుమ సంఘ భవనం, పాఠశాల ప్రహారీ గోడ, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కుర్రారం గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం, పాఠశాల ప్రహారీ గోడ, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేపట్టారు. జాలా గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. కొత్తజాల గ్రామంలో సీసీ రోడ్డును, సింగారం గ్రామంలో సీసీ రోడ్లను, మల్లెగూడెం అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాముకుంట గ్రామంలో పాఠశాల ప్రహారీ గోడకు శంకుస్థాపన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇది మా పెద్దలు, మా గురువరులు మోత్పల్లి నర్సులు ఊరు కాబట్టి, ఆయన పెంపకంలో పుట్టిన ఊరు కాబట్టి నిజంగా ఒక క్రమశిక్షణగా ఒక నాయకుడు వస్తే ఏ రకంగా ఎదుర్కోవాలి, ఏ రకంగా స్వాగతం పలకాలి, నమ్మిన వ్యక్తికి ఏ రకంగా మెజార్టీ ఇవ్వాలనేది ఈ మండలంలో పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చిన ఈ గ్రామాన్ని నా సొంత గ్రామంగా లెక్క చూసుకుంటాను. ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా చెప్తున్నా. పెద్దలు 80 లక్షలు ఇన్ని లక్షలు అని చెప్తున్నారు. ఇంకా చాలా ఇచ్చేది 80 లక్షలు ఒక లెక్క కాదు మనకు. ఇది ఇందిరమ్మ రాజ్యం. మీ అందరి సహకారంతో ప్రజాపాలన వచ్చింది. ఈ ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజలందరికీ సంక్షేమాలు అందియాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. గత ప్రభుత్వం లెక్క మాటల ప్రభుత్వం కాదు మనది చేతల ప్రభుత్వం. మనం మాట అంటే ఇచ్చి తీరుతాం తప్ప ఎక్కడ మాట తప్పేది లేదు, మనమే తిప్పేది లేదు. ఆ రోజు మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మన ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, పేదోళ్లకు ఇంధనం మిల్లు కట్టిస్తా అని చెప్పిండు. ఇలా ఆలేరు నియోజకవర్గానికి 3500 ఇంధనం మిల్లతోటి ముగ్గులు పోసుకున్నాం. బీస్పీట్ బిల్లు అయినాయి. కొన్ని గ్రామాలలో గృహప్రవేశం కూడా చేసినాం. అదే మాదిరిగా మీ గ్రామంలో కూడా 90 రోజులలో ఇప్పుడు ఇచ్చినటువంటి 28 ఇండ్లకు పూర్తిగా గృహప్రవేశం చేసుకునే విధంగా చేద్దాం. నేను మళ్ళీ 30 ఇండ్లు ఒక నెలలో మీకు ఇస్తాను మాట ఇస్తున్నా. నాకు తెలిసి మళ్ళీ 30 ఇండ్లు ఇస్తే ఇక ఇండ్ల రేటల్లో ఉండరు. నాకు తెలిసి 30 ఇండ్ల కంటే ఎక్కువ పేదలు లేరు. దాని తర్వాత ఇంకా ఇంట్లో 2 పిల్లల వాళ్ళకు, ఏరువడ్డోళ్ళకు మళ్ళీ వాళ్ళకు కూడా ఇల్లు ఇద్దాం. తప్పకుండా ఇందిరమ్మ రాజ్యంలో పేదోళ్లకు ఇండ్లు కట్టాలనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి 1,00,000 2 లక్షల ఆశామాషి కాదు 5 లక్షలు ఇచ్చి ఇందిరా మిల్లు కట్టిస్తున్న చరిత్ర మన కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. మీరు చూసినమ్మా 10 ఏళ్ళుగా మన ఇంట్లో అమ్మాయి పెళ్ళై వేరే ఇంటికి పోతే మన ఇంటికాడ రేషన్ కార్డు కట్ అవుతుంది. మరి అత్తగారి ఇంటికాడ మన అమ్మాయికి రేషన్ కార్డు ఎక్కాలి కదా. 10 ఏళ్ళ నుంచి 11 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు లేవు. మరి మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన పెద్దలు పొంగులేరు శ్రీనివాస్ రెడ్డి గారు ఇండ్లు ఇచ్చుకుంటూ, మన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అరువులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ, ప్రతి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు సన్న బియ్యం 6 కిలోలు ఇచ్చుకుంటూ ముందుకు పోతున్నాం. 10 ఏళ్ళుగా ఈ పారిపల్లిలో ఒక ఇల్లు వచ్చిందా అమ్మా? 10 ఏళ్ళుగా ఈ పారిపల్లిలో ఒక్క రేషన్ కార్డు వచ్చిందా?
మనం మీరందరూ మీ బిడ్డగా గెలిపించిన 10 మాసాలలోనే ఇందిరా మిల్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, రైతన్నలకు రుణమాఫీ అయింది, రైతు భరోసా పడ్డది, మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున లక్షాధికారులు కోటిషన్ చేయడానికి పావుల వడ్డీతో పాటు వడ్డీలే రుణాలు ఇస్తున్నాం. అదే కాకుండా మనం మాటి అయినటువంటి సన్న బియ్యం, గతంలో కంట్రోల్ బియ్యం ఇస్తే మన ప్రభుత్వం 40 రూపాయలు పెట్టి కొనిచ్చేది. మీరు 10 రూపాయలకో 15 రూపాయలకో లమ్మడలు మా గిరిజన సోదరులు వస్తే వాళ్ళకి అమ్మేదా ముప్పైదా చాలా మంది ఆ బియ్యం తినకపోయింది. ఈ సన్న బియ్యం 3 పూటలు పేదోళ్ళు కడుపు నిండా తింటున్నారు. గొప్పలు తినే బియ్యం మన పేదలు తింటున్నారు. ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది ప్రజాప్రభుత్వం, ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అందుకే నేను చెప్తున్నా. సరే. రామగుండం ఏరియా స్వర్ణకార సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకార సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులందరి ఏకాభిప్రాయం మేరకు స్వర్ణకార సంఘ భవనం మరియు కళ్యాణ మండప నిర్మాణం అనుకునేది కేవలం రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకార సంఘం మరియు సీనియర్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించాలని, స్వర్ణకార సభ్యులంతా కలిసి భవన మరియు కళ్యాణ మండపం నిర్మాణానికి ఆర్థిక వనరులు సమకూర్చాలని సభ్యులంతా కలిసి ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ తీర్మానాలకు కొనసాగింపుగా ఈ వారం రోజుల లోపు స్థపతి మరియు ఆర్కిటెక్ట్తో స్వర్ణకార సంఘ భవన మరియు కళ్యాణ మండప ప్లానింగ్ కొరకు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే ఈ సర్వసభ్య సమావేశానికి సహకరించిన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండపర్తి నరహరి, కట్టా నాగేష్ కుమార్, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అడ్లూరి లక్ష్మణ్కు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో నూతనంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన అడ్లూరి లక్ష్మణ్కు హబ్సిగూడలోని ఓ హోటల్లో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 52 లక్షల జనాభా ఉన్న మాదిగల నుంచి మంత్రిగా నాకు అవకాశం ఇవ్వడం గర్వించదగ్గ విషయమన్నారు మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసి ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చిందన్నారు. నాకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన మాదిగ దండోరా నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ, మాదిగ స్టూడెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు తప్పెట్ల ప్రవీణ్ మాదిగ, ఎరకల కుమార్, ఎస్టీ కమిషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఫైనాన్స్ కమిషనర్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. భువనగిరి పట్టణంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. భువనగిరి పట్టణం ఏఆర్ గార్డెన్స్ లో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని, ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరుపైనే మంజూరు చేశామని పేర్కొన్నారు. ఐకేపీ సెంటర్ల ద్వారా అధిక శాతం వడ్ల కొనుగోలు జరిగిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని తెలియజేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. మహిళలు రాజకీయాలలో మరియు అన్ని రంగాలలో ముందుండాలని పేర్కొన్నారు. శ్రీ చండికాంబ సోమేశ్వర ఆలయ ప్రాంగణంలో వరుణ యాగం కోసం పూజలు నిర్వహించిన అఖిలపక్షం నాయకులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో శ్రీ చండికా సోమేశ్వర ఆలయ ప్రాంగణంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని వరుణ యాగం కోసం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచులు గంగుల శ్రీనివాస్, మోత్కూరి ఐలయ్య, ఆరుట్ల లక్ష్మీప్రసాద్ రెడ్డిలు మాట్లాడుతూ వర్షాలు లేక పాడి పంటలు ఎండిపోతున్నాయని గ్రహించిన గ్రామ ప్రజలు వర్ణయాగం చేయడానికి నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. గ్రామంలోని ప్రజలందరూ ప్రతి ఒక్కరూ 1 బిందె నీళ్లతో లింగంపై పోయాలని, వర్షం పడేంత వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయేందర్ రెడ్డి, శ్రీనివాస్, స్వామి, రాజు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TN9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్.
జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.